బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము మా పాపకి యాన్యువల్ చెకప్ ఉంది, అపాయింట్మెంట్ తీసుకున్నాము. అండ్ మేము స్టార్ట్ అయిపోతున్నాము అక్కడికి వెళ్దామని. అండ్ మీకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, అది చూసేయండి. నేను ఈ అపాయింట్మెంట్ అండ్ హాస్పిటల్కి వెళ్ళడం అంతా చూపిస్తాను. క్లినిక్కి వెళ్ళడము అంతా అక్కడ ఏం జరుగుతుంది కూడా నేను కొన్ని షూట్ చేయగలిగితే షూట్ చేస్తాను. మీరు వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. మా పాపకి ఈరోజు యాన్యువల్ చెకప్ ఉందని చెప్పాను కదా, అంటే ఇయర్లీ ఒకసారి వాళ్ళ మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారనమాట. అంటే ఎంత వెయిట్ వచ్చింది ఎట్లా మొత్తం అట్లా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఉంటే చెప్తారు వాళ్ళు. అండ్ ఈరోజు వచ్చేసి అంటే ఇప్పుడు కోవిడ్ జరుగుతుంది కదా, అందుకని పేరెంట్స్ ఒకరే అలో అనమాట. నేను వెళ్తున్నాను. మామూలుగా ఎప్పుడైనా మా హస్బెండ్ అప్పుడప్పుడు వస్తుంటారు, అప్పుడప్పుడు నేనే ఎక్కువ వెళ్తుంటాను. ఈరోజు ఒకరే అలో. ఇంకా మా చిన్న పాప మా హస్బెండ్ పట్టుకొని ఉండాలి. ఇంకా వాళ్ళిద్దరు కార్లో ఉంటాము అంటున్నారు, చూడాలి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. రండి రండి రండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్ మనము కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి టైం సేవ్ అవ్వాలన్నా, అండ్ మనకి ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడే కాదు వేరే హాస్పిటల్స్ కూడా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్ మీద మాత్రమే వాళ్ళు అవైలబుల్ ఉంటారు క్లినిక్లో. అండ్ మా పాపకి ఇప్పుడు 1 year బ్యాక్ తీసుకున్న డాక్టర్ అపాయింట్మెంట్. మనకి వన్ వీక్లో వాళ్ళు రిమైండ్ చేస్తారు. మీకు ఇలా డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వాళ్ళు రిమైండ్ చేస్తారు 1 week లోపు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హాస్పిటల్కి వచ్చేసి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మన కరెంట్ అడ్రస్, మనం ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది యూజ్ చేస్తున్నాము, అండ్ మనము ఏ ఫార్మసీలో మెడిసిన్స్ కొనాలనుకుంటున్నాము అన్నీ మొత్తము దీంట్లో ఉంటుంది. మనం వెళ్ళి ఇది ఓకే అని మనం ఓకే చేసేసి లాగిన్ అవుతాము. అలా ఎందుకంటే మనం ఎప్పుడైనా కరెంట్ అడ్రస్ చేంజ్ అయినా, అండ్ ఫార్మసీ కూడా మనం ఏమైనా చేంజ్ చేసుకున్నా, అట్లా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏమైనా చేంజ్ చేసుకున్నా కూడా ముందు వాళ్ళు మనల్ని అడుగుతారు. అలాగా మనము లేదు ఇట్లా చేంజ్ ఏం కాలేదు, ప్రీవియస్ ఉన్నది అని చూసుకుంటాము దాంట్లో లాగిన్ అయ్యేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఇండియాలో ఎట్లా ఉంటుందంటే ఓపీ తీసుకొని కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ నర్సు చూస్తారు. మొత్తము నర్స్ చూసిన తర్వాత హైట్, వెయిట్, అంటే ఇప్పుడు నేను యాన్యువల్ ఫిజికల్ చెకప్ కదా చూపిస్తున్నాను. అండ్ హైట్, వెయిట్, బీపీ అని చెక్ చేస్తారు. అండ్ పాప ఏం తింటుంది, రోజు ఫుడ్ ఏం తీసుకుంటుంది, ఎన్ని గ్లాస్ వాటర్ తాగుతుంది, అండ్ తన స్టూల్ ఎలా వస్తుంది, అండ్ మొత్తం నన్ను అడుగుతుంది. మొత్తము సిస్టంలో మొత్తం ఫీడ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత డాక్టర్ వచ్చి చూస్తారు. అండ్ ఫిజికల్ చెకప్ ఎందుకంటే మనకి ఇప్పుడు మాకు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు యాన్యువల్ ఫిజికల్ చెకప్ ఒకటి, ఐ చెకప్ ఒకటి, డెంటల్ చెకప్ ఒకటి, ఇవి 3 మేము స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందుకని ఈ 3 మేము స్కూల్కి ముందు, అంటే ఇంకా ఆగస్టులో స్టార్ట్ అవుతుందనగా ముందు ఇవన్నీ చెకప్ చేసుకొని పిల్లలది మొత్తం మనము స్కూల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మేము ఈ 3 చేయించడానికి తీసుకొచ్చాము. ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి నర్స్ చూస్తారు, తర్వాత డాక్టర్ వచ్చి చూస్తారనమాట. అండ్ నర్సు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు ఏమైనా డాక్టర్తో చెప్పాలనుకుంటున్నారా అని మొత్తం ముందే సిస్టంలో సేవ్ చేసేస్తారు, అప్డేట్ చేస్తారనమాట. ఇంకా డాక్టర్ ఒక 10 minutes తర్వాత వచ్చి మనల్ని మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మొత్తం మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల ఏమొస్తుంది మొత్తం మనకి కంప్లీట్గా దాని గురించి చెప్తారనమాట. ఇంకా మనకి 10 minutes ఉంది. ఒక 10 minutesలో అంటే వేరే పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఇంకా అంతలోకి ఇది కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడైతే డాక్టర్ వచ్చేసారు, చూస్తూ ఉన్నారు, చెక్ చేస్తున్నారు అనమాట. That's the weight chart, and then this is the height, and then
this is our body mask. మెడిసిన్స్ మనకి ఇండియాలో అయితే హాస్పిటల్స్లో ఉన్న మెడికల్ షాప్లోనే తీసుకోవాల్సి ఉంటుంది కదా, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మనకి త్రీ ఫార్మసీస్ అవైలబుల్ ఉంటాయి, CVS, వాల్గ్రీన్స్, రైట్ ఎయిడ్. ఇంకా మనకి ఏది దగ్గరగా ఉందో దాంట్లో మనం తీసుకోవచ్చు ఆ స్టోర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోల్డ్ కాఫ్ అనేది మనము ఫార్మసీ లోపలికి వెళ్ళి మనమే తీసుకోవచ్చు. కొన్ని ప్రిస్క్రైబ్డ్ అనేవి డాక్టర్ డైరెక్ట్గా వాళ్ళకి పంపిస్తారు, మన కౌంటర్లోనే మనం అవి తీసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనకి హాస్పిటల్ బిల్ అనేది పేలిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వర్క్ చేసే కంపెనీకి కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయి. దాని ప్రకారం మనము ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొన్ని ప్రీమియం ప్లాన్స్ ఉంటాయి, ఏదో మన హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆ ప్లాన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ ప్రకారము మంత్లీ ఇంత అని మనీ ఉంటుంది, అది పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన హాస్పిటల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చెకప్ అనేది అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. హాయ్, మేము హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వివేక్ ఫ్లవర్స్కి వెళ్ళాము. వివేక్ ఫ్లవర్స్ అంటే ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అంటే ముందే తెచ్చి పెట్టుకున్నాను, చామంతి పూలు తెచ్చాను. వివేక్ ఫ్లవర్స్లో మనకి అన్నీ దొరుకుతాయి. ఇవి చాలా స్టేట్స్లో చాలా అవైలబుల్ ఉంది. వివేక్ ఫ్లవర్స్ అనేది మన ఇండియా వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారు. అన్నీ మనకి అంటే పూజకి సంబంధించిన మొత్తము దాంట్లో దొరుకుతాయి అన్నమాట. ఆ స్టోర్లో చిన్న స్టోరే, అన్నీ దొరుకుతాయి. ఇట్లా ఫ్లవర్స్ కానీ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అంటే దేవుడి విగ్రహం అమ్మవారికి పెట్టుకుంటాం కదా కలసము, అట్లాగా శారీ డ్రేప్ చేసి అట్లా అన్నీ ఉన్నాయి దాంట్లోనే. అండ్ పూజకి సంబంధించిన అంటే మనము దేవుళ్ళకి వేసే పూలు, మాలలు, ఇంకా మిత్తం అగరబత్తులు అన్నీ దొరుకుతాయి అనమాట. ఇది చాలా స్టేట్స్లో ఉంది అని విన్నాను, ఇక్కడ ఉంది అండ్ కొన్ని స్టేట్స్లో కూడా ఉంది అని విన్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. అంటే ఆ రోజు ఏమన్నారంటే అంటే ఫ్రెండ్స్ అన్నారు కర్బ్ సైడ్ పికప్ చేసుకోవాలి, ఇంకా మనం డైరెక్ట్గా ఏది చూడడానికి లేదు, మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తే కర్బ్ సైడ్ పికప్ చేసుకోవాలి అని అన్నారు. అందుకని సరే ఒక 2 days అంటే ఈరోజు వెన్స్డే, థర్స్డే, ఈ 2 days మామూలుగా వెళ్ళి మనం చూసి తీసుకోవచ్చు. లేదంటే ఇంకా ఫ్రైడే మార్నింగ్ 11కి అట్లా ఓపెన్ చేస్తా అన్నారు. ఇంకా మాకు కుదరదు కదా, మనకి పూజ అప్పట్లోగా అయిపోతుంది కదా అని నేను ఇప్పుడే తెచ్చేసుకున్నాను. ఇవి అప్పుడే ఫ్రెష్గా వచ్చాయంట. మనకి రోజెస్, మళ్ళీ మల్లెపూలు అన్నీ దొరుకుతాయి. ఇంకా అవి చూసుకొని తెచ్చుకోవచ్చు. నాకు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయి, ఓకే ఇవే బాగున్నాయి అనిపించింది, ఇవి తీసుకున్నాను. ఇంకా పూజకి సంబంధించి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇప్పుడే మా లంచ్ కూడా అయిపోయింది. ఇంకా మీరు చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వాకింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కువ థ్రెడ్మిల్ యూజ్ చేయడం లేదు, ఎందుకంటే నేచర్గా బయట వాక్ చేస్తే బాగుంటుంది, గాలి అంతా బాగుంటుంది. ఇంకా అది మేము ఎప్పుడు చలికాలం ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంకైతే మేము ఇప్పుడు వెళ్ళి వాకింగ్కి వెళ్తున్నాము. వెళ్ళి వచ్చిన తర్వాత నేను అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, లడ్డు అండ్ కార బూందీ చేద్దాం అనుకుంటున్నా. అవి ఈరోజు నేను కార బూందీ చేసి పెట్టేసుకుందాము అనుకుంటున్నా. ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఇంకా మీరు వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఇంకా నేను వాకింగ్ నుంచి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి కార బూందీకి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి 4 cups బేసిన్ తీసుకున్నాను. మీరు సీవ్ చేసుకోండి. సీవ్ చేసుకుంటే లమ్స్ లేకుండా ఉంటుంది, ముడిముడిగా పడుతుంది కదా, అట్లా లేకుండా ఉంటుంది. నేను 4 cups తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి వచ్చేసి కలర్, మీరు ఫుడ్ కలర్ యూజ్ చేస్తానంటే యూజ్ చేయొచ్చు, కొంచెం పసుపుగా బాగుంటుంది. నేను పసుపు వేస్తున్నాను, ఒక 2 pinches పసుపు వేసాను. అండ్ తగినంత ఉప్పు వేసుకున్నాను. మొత్తం బాగా కలుపుకుంటున్నాను. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ, మరీ ఎక్కువ ఒకేసారి పోసేయద్దు, కొంచెం కొంచెం కలుపుకుంటూ మనము ఈ కొంచెం కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ దాన్ని మనము ముడులు లేకుండా, లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మనం దీంట్లో సోడా ఉప్పు అన్నీ వేయడం లేదు, ఎందుకంటే అవి సోడా ఉప్పు వేయడం వల్ల మెత్తగా అయిపోతాయి. మనకి కొంచెము క్రిస్పీగా ఉండాలంటే సోడా ఉప్పు వేసుకోవద్దు. ఇంకా నేను వచ్చేసి మొత్తము ఇది బూందీ చేసేది ఉంటుంది కదా, ఆ గెరటి తీసుకున్నాను. దాంతో నేను ఇంకా పిండి దాంట్లో వేసేసి, చూసారు కదా అట్లాగా మనము చిన్నగా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి చిన్న చిన్నగా రౌండ్ షేప్స్లో బూందీ అనేది పడిపోతూ ఉంటుంది. మొత్తం బాగా ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
లడ్డూకి అయితే మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. బూందీకి బాగా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా నేను మొత్తం బ్యాచ్ల వారీగా ఒక్కొక్క బ్యాచ్ అట్లా కొంచెం కొంచెం బూందీ తయారు చేసేసుకుంటున్నాను. చూసారు కదా, అదైతే ఫుల్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో నేను పీనట్స్ వేసుకుంటున్నాను. మీరు పీనట్స్ వేసుకోవచ్చు, అండ్ శనగపప్పు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు బిస్కెట్ స్మాల్ బిస్కెట్స్ దొరుకుతాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మటుకు పల్లీలు మాత్రమే వేస్తున్నాను, వేరుశనగపప్పు. ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి కారము అండ్ కొబ్బరి 2 డ్రై కొబ్బరి ఉంటుంది కదా అది 2 మిక్సీ పట్టేశాను. దీంట్లో మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా దేవుడికి పెడతాను కాబట్టి నేను గార్లిక్ వేయట్లేదు, అండ్ అంటే ముత్తైదువులకి ఇస్తున్నాను అని నేను గార్లిక్ వేయడం లేదు. అండ్ మీరు కావాలంటే ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది గార్లిక్ వేసుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు దాంట్లోనే ముందు ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే ఫ్రై చేసేస్తున్నాను. కరివేపాకు వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంకా మన కార బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. విద్య సైనింగ్ ఆఫ్.